కవి వింటున్నావా? కవిరాజులంటే అట్టా ఉండాలయ్యా. ఆలంతా సప్పట్లు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాసనం వేద్దామండి అయ్యా. ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టండి రా. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి. చూడండి, మీరు రామారావు అక్కగారా? మరేనమ్మా, దిక్కుమాలిన అక్కగారిని. అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాద జరిగింది. మెడపట్టు గెంటాడు. అతను గెంటితే గెంటాడు. మీరు మా ఇంట్లో ఉండండమ్మా. ఓ వాటా ఖాళీగానే ఉంది. వద్దులేమ్మా. నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండం. పదవే. చూడమ్మా, అరే ఓసిని మొగుడు మినిస్టర్ అవ్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోర్టా? నేను బాగా పనిచేసి పెట్టగలను. నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి. టీఏబిఎఫ్ అంటేనా? టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్. హలో హలో పెట్టేశాడే. మాస్టారు, సిగరెట్ ఒకసారి ఇవ్వండి. యాండే యాండో ఇదేటయ్యా, సిగరెట్ అడిగితే నిప్పు కోసం అనుకున్నాను, అలా తీసుకెళ్ళిపోతా పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగా ఇచ్చారు. కాలుస్తున్నాను. వద్దంటారా? తీసుకోండి, దానికి తీసుకోండి. ఇంకెందుకు ఇది గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడ చోట్లేనట్టు కొండెక్కి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గానీ ఊరు కొంటారట. ఊరు నేను ముట్టుకోను. అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. అది సరే, పెట్టబెడతా దిగిపోయావేంటి? నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి. మా వారు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారా? నాకు ఇంకో దిక్కు తాతగా నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసి, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వాడు ఇంగ్లాండో ఇంగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం. కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతాను. ఈ వాసురాబుర్రా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటెరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా. మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు. అందుకే అదంతా బ్యాంకులో వేశాను. ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను. నా సంపాదనతోనే